ఇంట్లో ఒక్కటి క్రైమ్ అవుతుంది. ఉమ్, అది ఎప్పుడు అవుతుందంటే ఈ శ్రీనివాస్ అని కంప్లైంట్ పెట్టినట్టుంది కానీ మిగతా వాళ్ళకి అక్కడ ఉన్న కొంతమంది జర్నలిస్టుల సందేహం ఏంటంటే ఈ ఆస్తులు మొత్తం టీటీడీకి కాకుండా కొంత అందులో ఉన్న అధికారులు తిన్నారు ఉమ్, అన్నటువంటిది. ఓకే. అది తేలిస్తే అయిపోతుంది. ఉమ్, కొంతమంది సిబ్బంది ఎవరైతే రిజిస్ట్రేట్ చేయించారో ఉమ్, ఇందులో చూపించకుండా కొంత ప్రాపర్టీస్ వాళ్ళ పేరు రిజిస్టర్ చేయించుకున్నారు అంటున్నారు. ఉమ్, ఉమ్, అది నిజమైతే వాళ్ళందరూ పాపాత్ములే, ఉమ్. వాళ్ళందరూ శిక్షకు అర్హులు. ఎందుకంటే దేవుడి గుడికి వెళ్లాల్సిన సంబంధం అది వాళ్ళ కుటుంబ సభ్యులు అడిగితే చెప్తారు కదా. అదే కదా అనేది. రవికుమార్ ఆయన అసలు పేరు. ఆ రూట్ లో దర్యాప్తు జరగట్లేదు ఇక్కడ. ఉమ్, ఉమ్, అదైతే క్రైమే. Hmm. అదైనా ఆ కన్సర్న్ పర్సన్స్ తప్పు అవును. చేసిన. ఉమ్, ఉమ్, బేసిక్ గా ఇక్కడ ఎథికల్ పాయింట్ Hmm. రెండు పాయింట్లు. ఒకటి, ఇది రైటా కాదా, అవును, అది ఒకటి. అది అది రెండవది శిక్షించాలా, ఇది శిక్ష కాదా అన్నటువంటిది. ఓకే, ఆయనకి శిక్ష పడాలి, ఇదంతా ఓకే. మధ్యలో అనవసరంగా ఈయన చనిపోయాడు కదా, ఈయన చంపేశారు అనుకుంటే ఇదనే అనవసరంగా కాదు, చంపేశారు కదా. ప్రతి దాంట్లో జరుగుతున్న కేసుల్లో అమాయకులు బలవుతున్నారు. అదే కదా. ఇప్పుడు ఆ సంజయ్ అనేటటువంటి అధికారి ఐపీఎస్, లేకపోతే ఆయన పేరేంది ఇదివరకు ఇంటెలిజెన్స్ కి చేసినటువంటి అధికారి, అప్పుడేమో ఏబీని పట్టుకున్నారు, వీళ్ళ హయాంలో ఈయన పట్టుకున్నారు. వీళ్ళకి ఏంటి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తే అది చేశారు. అది చెయ్యకూడదు అనేటట్టయితే నువ్వు కూడా చెప్పక. ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు తప్పుడు పనులు చేపిస్తోంది కదా, రాజకీయ ప్రయోజనాలకు అధికారులు వాడుతున్నారు. వాడకపోతే వాళ్ళకి మెయిన్ స్ట్రీమ్ పోస్టులు ఇవ్వట్ల. అలా చేసిన వాళ్ళు నెక్స్ట్ వచ్చిన వాళ్ళు జగన్ వీళ్ళు ఏం చేయలేరు, చంద్రబాబుని ఆయన ఏం చేయలేడు. వాళ్ళిద్దరూ కత్తి డాలు పట్టుకోవడం మానేసేసి వాళ్ళిద్దరు తరపున ఉన్న వాళ్ళని హింసించుకుంటున్నారు. చివరికి ఇది చావులు దాకా వచ్చింది. ఇది ప్రారంభం మాత్రమే. ఇది ఇలాగే సాగి